హలో అండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన గురించి పూర్తిగా ఏంటో తెలియకుండానే వాళ్ళిలాంటి వాళ్ళు, వాళ్ళలాంటి వాళ్ళని మన గురించి ఒక రకమైన జడ్జ్‌మెంట్ పాస్ చేసేవాళ్ళు చాలామందుంటారు. వారనుకున్నట్లుగా నేనలాంటి దాన్ని కాదు, వారనుకున్నట్లుగా నేను అలాంటి వాడిని కాదు అని నిరూపించుకోవడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మోషే మనందరికీ తెలుసు. అతని విషయంలో తన సొంత సిబ్లింగ్సే అహరోను, మిర్యామ్ తన గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు మోషే వారి ముందు అతనెలాంటి వాడో అని నిరూపించుకోవాలని ప్రయత్నించలేదు గానీ, అతడు మౌనంగా ఉన్నాడు. అయితే దేవుడు మోషే పక్షంగా మిరియామ్, అహరోనుతో మాట్లాడుతూ, "మీరెందుకు నా సేవకుడైన మోషే గురించి ఇలాగ మాట్లాడుకుంటున్నారు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని" చెప్పి, మోషే గురించే దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం ఎలాంటి వారమో ప్రజల ముందు నిరూపించుకునే దానికంటే దేవుని ఎదుట మన నమ్మకత్వాన్ని, మన యథార్థతను కనపరుచుకోవాలి. అప్పుడు దేవుడు వారి ముందు మన పక్షముల మనల్ని ఘనపరుస్తాడు. ఎవరైతే మన గురించి చెడుగా మాట్లాడారో, ఎవరైతే మన గురించి అవహేళనగా మాట్లాడారో, ఎవరైతే మన గురించి అసభ్యంగా మాట్లాడారో, ఎవరైతే మన ఎనకాల మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారో, వాళ్ళ క్యారెక్టర్ ఇలాంటిది, వాళ్ళ క్యారెక్టర్ అలాంటిదని ఎవరైతే మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారో, నీ గురించి రూమర్స్ స్ప్రెడ్ చేశారో, దేవుడు వారి ఎదుటే నిన్ను ఘనపరచబోతున్నాడు. కాబట్టి ప్రజల ఎదుట నువ్వెలాంటి వాడివో, నువ్వెలాంటి దానివో నిరూపించుకోవాల్సిన అవసరము లేదు. దేవుని ఎదుట నీ నమ్మకాన్ని సంపాదించుకో. దేవుని ఎదుట నీ విశ్వాసాన్ని కాపాడుకో. దేవున్ని బట్టి నీ సాక్ష్యాన్ని కాపాడుకో. తద్వారా దేవుడు సరియైన సమయం వచ్చినప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్.